హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం 2024కు సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన రౌండప్ ని చేయడం జరిగింది. దయచేసి నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి నాకు మోటివేషన్ గా ఉంటుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు అద్భుతం సృష్టించారు. పాము కాటుకు కొత్త తరహా విరుగుడును కనుగొన్నారు. పాము విషాన్ని నిర్వీర్యం చేసే కృత్రిమ యాంటీబాడీలను తయారు చేశారు. దాదాపు అన్ని రకాల పాము విషాలకు ఆ యాంటీబాడీలు విరుగుడుగా పనిచేయనున్నట్టు తెలుస్తోంది. హెచ్ఐవి, కోవిడ్-19 రోగుల్లో యాంటీబాడీ స్క్రీనింగ్ కోసం వాడిన విధానాన్ని సింథటిక్ యాంటీబాడీలు తయారు చేసేందుకు అనుసరించారు. ఈ ప్రక్రియలోనే విషాన్ని నిర్వీర్యం చేసే కొత్త విధానాన్ని డెవలప్ చేశారు. తొలిసారి ఆ టెక్నిక్ ద్వారా పాము కాటుకు చికిత్స చేయనున్నట్లు ఐఐఎస్సి శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికాకు చెందిన స్క్రిప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు కూడా ఆ బృందంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల విషసర్పాల నుంచి రక్షణ పొందే రీతిలో యూనివర్సల్ యాంటీబాడీని అభివృద్ధి చేయనున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. కోబ్రా, కింగ్ కోబ్రా, క్రెయింట్, మాంబా లాంటి ప్రమాదకర సర్పాలు ఆ లిస్టులో ఉన్నాయి. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పాము కాటుకు కొత్తగా యాంటీడోట్ను కనిపెట్టారని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఎవరు కనిపెట్టారనంటే బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు ఈ విరుగుడును కనిపెట్టారని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి జోధ్పూర్ పరిశోధకులు తక్కువ ఖర్చుతో కూడిన హ్యూమన్ బ్రీత్ సెన్సార్ అభివృద్ధి చేశారు. ఇది డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసుల్లో ఆల్కహాల్ కంటెంట్ను కొలవటమే కాక పలు రకాల వ్యాధులను నిర్ధారించడంలోనూ సహాయపడుతుంది. ఆల్కహాల్ వాసనను పసిగట్టే సెన్సార్తో పాటు కొన్ని వ్యాధుల లక్షణాలను గుర్తించే సాంకేతికత ఇందులో ఉంది. ఆస్తమా, డయాబెటిక్, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సమస్యల్ని పసిగడుతుంది అని ఐఐటి జోధ్పూర్ పరిశోధకులు తెలిపారు. అత్యంత తక్కువ ధరలో వెంటనే ఫలితాన్ని చూపగలిగే హెల్త్ మానిటరింగ్ పరికరం ఇప్పుడు చాలా అవసరమని తెలియజేయడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మేక్ ఇన్ ఇండియా ఆల్కహాల్ బ్రీత్ సెంటర్ ని కనుగొన్నవారు ఎవరనంటే ఐఐటి జోధ్పూర్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంతరిక్ష సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మిషన్ లో పాల్గొని రోదసిలోకి వెళ్లనున్న 4 భారత వ్యోమగాములను ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 27వ తేదీన జాతికి పరిచయం చేశారు. ఇందుకోసం ఎంపికైన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశ్ శుక్లా పేర్లను ఆయన స్వయంగా ప్రకటించారు. వీరు 4 భారత వాయుసేనకు చెందిన పైలట్లే. కేరళలోని తుంబాలో ఉన్న విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో వారికి ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రోనాట్ వింగ్ ను మోడీ ప్రదానం చేశారు. అనంతరం భావోద్వేగ పూరితంగా ప్రసంగించారు. దేశ అమృత తరానికి వారు అత్యుత్తమ ప్రతినిధులంటూ ప్రశంసించారు. ఈ 4 వ్యోమగాముల పేర్లు భారత విజయగాథల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని, 4 దశాబ్దాలుగా దేశం కంటున్న కలలను వారు నిజం చేస్తున్నారని కొనియాడారు. వీళ్ళు కేవలం 4 వ్యక్తుల్లో 4 పేర్లో కాదు, 140 కోట్ల మంది భారతీయుల కలలకు, ఆకాంక్షకు నిల్వనున్న 4 ప్రబల శక్తులని పేర్కోవడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గగనయాన్ వ్యోమగాములను జాతికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరనంటే మోడీ అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. మొత్తం ఎంతమంది గగనయాన్ లో ప్రయాణించనున్నారనంటే 4 అని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సమీప భవిష్యత్తులో చేపట్టనున్న భారీ రాకెట్ ప్రయోగాల నిమిత్తం సుమారు 1800 కోట్లతో నిర్మించనున్న 3 ఇస్రో సెంటర్లను ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 27వ తేదీన తుంబా నుంచి వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో పిఎస్ఎల్వి ఇంటిగ్రేటెడ్ భవనము, ఇస్రో ప్రపోల్టన్ కాంప్లెక్స్ లో సెమీ క్రయోజెనిటిక్స్ ఇంటిగ్రేటెడ్ ఇంజన్ అండ్ స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ భవనము, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లోని ట్రైనోసిక్ విండ్ టనెల్ భవనాలను అందుబాటులోకి తెచ్చారు. వీటి ద్వారా ఏటా 8 నుంచి 15 పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగాలతో పాటు మొదటి ప్రయోగ వేదికపై ఒకేసారి 2 రాకెట్లను అనుసంధానం చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 3 ఇస్రో ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడం జరిగింది. ఆ 3 ఇస్రో ప్రాజెక్టులను
ఎప్పుడు ఏ తేదీన అంకితం చేశారని అంటే ఫిబ్రవరి 27వ తేదీన. ఎవరనంటే ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారతదేశ ప్రముఖ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి టీకా తయారీలో ప్రముఖ సంస్థ అయిన బయోమేడ్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఒక విప్లవాత్మకమైన టీకా టెక్నాలజీని బదిలీ చేసింది. పందులు, అడవు పందులలో క్లాసికల్ స్వైన్ ఫీవర్ వైరస్లను నిరోధించడానికి ప్రత్యేకంగా రూపొందించిన రీకాంబినెంట్ వెక్టర్ టీకా టెక్నాలజీ ఇది. ఈ టెక్నాలజీ భారతదేశ టీకా రంగంలో ఒక గుర్తింపు తెస్తుంది. మార్చి 26వ తేదీన ఐఐటిజీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ టీకా టెక్నాలజీ ఐఐటిజీలోనే అభివృద్ధి చేయబడిన మెరుగుపరచబడిన రివర్స్ జెనెటిక్ ప్లాట్ఫామ్ ను ఉపయోగించుకుంటుంది. క్లాసికల్ స్వైన్ ఫీవర్ వైరస్ అనేది పందులలో వ్యాపించే అత్యంత సంక్రమణ కారక వ్యాధి. మానవులకు సోకదు, కానీ పందుల మరణాల శాతం చాలా ఎక్కువగా ఉండడం వల్ల తీవ్రమైన ముప్పు కలగనుంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఐఐటి గౌహతి నుంచి బయోమేడ్ కు కొత్త టీకాను రూపొందించడం జరిగింది. ఇది ఎవరి కోసం రూపొందించారనంటే పందులు, అడవు పందులలో వచ్చేటటువంటి క్లాసికల్ స్వైన్ ఫీవర్ వైరస్ ను నిరోధించడానికి దీన్ని రూపొందించారని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టపడే ఈ పీచు మిఠాయిపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు వ్యాప్తంగా పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పీచు మిఠాయి తయారీకి ఉపయోగించే వాటిలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. అందుకే దీన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొంది. పరిశోధనలో భాగంగా పీచు మిఠాయిల్లో రోడమైన్ బి అనే కెమికల్ ను గుర్తించారు. కృత్రిమ రంగుల కోసం దీన్ని పీచు మిఠాయిల్లో వినియోగిస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా ఈ రొడమైడ్ బిని ఇండస్ట్రియల్ డైగా పిలుస్తారు. దీన్ని ఎక్కువగా దుస్తుల కలరింగ్, పేపర్ ప్రింటింగ్ లో వినియోగిస్తారు. ఫుడ్ కలరింగ్ కోసం దీన్ని ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. రోడమైన్ బి అనే కెమికల్ మన శరీరంలోకి వెళ్లి కిడ్నీ, లివర్ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. అంతేకాకుండా అల్సర్ వంటి సమస్యలతో పాటు క్యాన్సర్ కు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పీచు మిఠాయిని నిషేధించినటువంటి రాష్ట్రం ఏది అనంటే తమిళనాడు. ఎందుకనంటే అందులో రోడమైన్ బి అనే కెమికల్ ఉంది కాబట్టి అది క్యాన్సర్ కు దారితీస్తుందని నిషేధించడం జరిగిందని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత్ యుఎస్ మధ్య రక్షణ బంధం మరింత బలోపేతం కోసం రెండు దేశాల మధ్య నిర్వహించే టైగర్ ట్రయంఫ్ యుద్ధ విన్యాసాలకు ఈ ఏడాది విశాఖపట్నం వేదికగా నిలిచింది. తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో టైగర్ ట్రయంఫ్ 2024 మార్చి 18వ తేదీన ప్రారంభమైంది. మార్చి 31వ తేదీ వరకు 2 ఫేజ్లలో జరగనున్న ట్రయంఫ్ యుద్ధ విన్యాసాల్లో ఇరు దేశాలకు చెందిన త్రివిధ దళాలు పాల్గొంటాయి. ఈ మేరకు యుఎస్ కు చెందిన యుఎస్ఎస్ సోమర్సెట్ యుద్ధ నౌకతో పాటు ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్, యుఎస్ మెరైన్ కార్ప్స్, ఎమిరేట్స్ దళాలు విశాఖకు చేరుకున్నాయి. ర్యాపిడ్ యాక్షన్ మెడికల్ టీం కూడా ఈ విన్యాసాల్లో పాల్గొనుంది. ఈ నెల 25వ తేదీ వరకు హార్బర్ ఫేజ్ విన్యాసాలు జరిగాయి. ఇందులో రెండు దేశాల త్రివిధ దళాల శిక్షణ, సందర్శనలు, క్రీడా పోటీలు, వివిధ అంశాలపై చర్చలు ఉంటాయి. ఆ తర్వాత 26 నుంచి 31వ తేదీ వరకు సీ ఫేజ్ విన్యాసాలు ఉంటాయి. ఇందులో హ్యూమటేరియన్ అసిస్టెంట్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ యుద్ధ విన్యాసాలను విశాఖ సముద్ర తీరానికి 40 మైళ్ల దూరంలో నిర్వహించనున్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారత్ యుఎస్ టైగర్ ట్రయంఫ్ యుద్ధ విన్యాసాలు ప్రారంభమయ్యాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇవి మార్చి 18వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు జరిగాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత్ జపాన్ సంయుక్త సైనిక విన్యాసాలు ఫిబ్రవరి 25వ తేదీన ప్రారంభమయ్యాయి. ధర్మా గార్డియన్ పేరిట నిర్వహిస్తున్న ఈ విన్యాసాలు మార్చి 9 వరకు కొనసాగాయి. రాజస్థాన్ లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఇందుకు వేదికైంది. ఇరు దేశాల నుంచి 40 మంది చొప్పున సిబ్బంది ఈ విన్యాసాలలో పాల్గొంటారు. ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించుకోవడం కోసమే ఈ విన్యాసాల లక్ష్యం. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారత్ జపాన్ సంయుక్త విన్యాసాల పేరేంటనంటే ధర్మా గార్డియన్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ జరిగిందనంటే ఇది రాజస్థాన్ లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో జరిగిందని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం హైతీలోని భారతీయులను కాపాడేందుకు ఆపరేషన్ ఇంద్రావతికి శ్రీకారం చుట్టింది. భారతదేశం నేతృత్వంలో యునైటెడ్ స్టేట్స్ సహాయంతో హైతీలో చిక్కుకున్న విదేశీయులను తరలించడానికి ఒక సంయుక్త ప్రయత్నం. 15 మంది అమెరికన్లు మరియు భారతీయ పౌరులతో సహా ఇప్పటి వరకు 100 మందికి పైగా తరలించబడ్డారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ఆపరేషన్ ఇంద్రావతి అంటే ఏంటి అనంటే
హైతీలో చిక్కుకున్నటువంటి విదేశీయులను తరలించడానికి ఒక సంయుక్త ప్రయత్నం చేసింది. అందులో 15 మంది అమెరికన్ మరియు భారతీయ పౌరులతో సహా ఇప్పటి వరకు 100 మంది పైగా తరలించారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత్ కు ప్రతిష్టాత్మక మీజిల్స్ రూబెల్లా ఛాంపియన్ అవార్డు లభించింది. తట్టు, రుబెల్లా వంటి అంటువ్యాధులను రూపుమాపడంలో భారత్ చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా రాజధాని వాషింగ్టన్లోని రెడ్ క్రాస్ సంస్థ ప్రధాన కార్యాలయంలో భారత రాయబారి సుప్రియా రంగనాథన్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ అంటువ్యాధుల మరణాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థలతో పాటు వివిధ సంస్థలు సంయుక్తంగా ఈ అవార్డును అందిస్తున్నాయి. దేశంలో ఈ అంటువ్యాధులను నియంత్రించే దిశగా చేసిన ప్రయత్నాల ఫలితంగా గత ఏడాదిలో 50 జిల్లాలలో ఒక్క తట్టు కేసు, 226 జిల్లాల్లో ఒక్క రుబెల్లా కేసు కూడా బయటపడలేదని ప్రకటనలో వివరించింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారత్ కు మీజల్స్ రుబెల్లా ఛాంపియన్ అవార్డు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎన్హెచ్పిసి ఫ్లోటింగ్ సోలార్ సొల్యూషన్ తో ప్రత్యేకత కలిగిన నార్వేజియన్ కంపెనీ ఓషియన్ సన్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సాంకేతికత ప్రత్యేక హైడ్రో ఎలాస్టిక్ పొరలపై అమర్చిన ఫోటో వోల్టానిక్ ప్యానెళ్లను ఉపయోగిస్తుంది. ఇది నీటి ఉపరితలాలపై సౌరశక్తిని ఉత్పత్తి చేయడానికి అనుమతిస్తుంది. ఎన్హెచ్పిసి ఈ ఫ్లోటింగ్ సోలార్ ఇన్స్టాలేషన్ కు అనువైన ప్రదేశాలను గుర్తిస్తుంది. ఈ భాగస్వామ్యం స్థిరమైన శక్తి పునరుత్పాదక ఇంధన పోర్ట్ఫోలియోలను విస్తరించడానికి, పర్యావరణ ప్రభావాలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్లోటింగ్ సోలార్ టెక్నాలజీకి భారత్, నార్వే భాగస్వామ్యం అందించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత్ స్వదేశీ అభివృద్ధి చేసిన ఉపరితల యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్ర M2ను విజయవంతంగా పరీక్షించింది. మే 29వ తేదీన ఒడిశాలోని చాండీపూర్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ మిసైల్ ను ప్రయోగించారు. సూపర్ సోనిక్ మిసైల్ ను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసింది. ఇది దేశీయంగా అభివృద్ధి చేయబడిన మొదటి యాంటీ రేడియేషన్ మిసైల్. శత్రు నిఘా రాడర్లను లక్ష్యంగా చేసుకోవడానికి రూపొందించబడిన ఈ మిసైల్ భారతదేశంలో యుద్ధభూమిలో రక్షణ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుంది. ప్రస్తుతం భారత్ శత్రు నిఘా వ్యవస్థలను నాశనం చేయడానికి రష్యా తయారు చేసిన KA-H3 యాంటీ రేడియేషన్ మిసైళ్లపై ఆధారపడి ఉంది. రుద్ర భవిష్యత్తులో వీటి స్థానంలోకి వస్తుంది. DRDO ప్రకారం రుద్ర అన్ని పరీక్షా లక్ష్యాలను విజయవంతంగా చేరుకుంది. ఈ పరీక్ష పూర్తిగా విజయవంతమైంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్ లో ఒక పోస్ట్ ద్వారా రుద్ర పరీక్ష విజయానికి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్ర M2 పరీక్ష విజయవంతమైందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఎవరు తయారు చేశారనంటే DRDO వాళ్ళు తయారు చేశారని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రైవేట్ రాకెట్ అగ్నిబాన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ప్రైవేట్ రాకెట్ ప్రయోగ వేదికపై నుంచి మే 30వ తేదీ ఉదయం 7:15 అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం చేశారు. ఈ ప్రయోగం విజయవంతంతో ప్రైవేట్ రాకెట్ ప్రయోగాల పరంపర మొదలైందని ఇస్రో అధికారులు తెలిపారు. భవిష్యత్తులో 300 కిలోల లోపు చిన్న తరహా ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిటాల్లో ప్రవేశపెట్టడానికి ఈ తరహా ప్రయోగం చేపట్టింది ఇస్రో. కాగా ప్రైవేట్ స్టార్టప్ కంపెనీలు అగ్నికూల్ కాస్మోక్ ఈ రాకెట్ ను రూపొందించింది. దేశంలోనే తొలి సెమీ క్రయోజెనిక్ ఇంజన్ ఆధారిత రాకెట్ గా ఇది రికార్డులోకి ఎక్కింది. ఇప్పటికే 3 సార్లు వాయిదా పడిన ఈ రాకెట్ ప్రయోగం ఎట్టకేలకు విజయవంతమైంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం విజయవంతమైందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. దీనిని మే 30వ తేదీన ఉదయం 7:15 ప్రయోగించారని చెప్పి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్ట్ లైనర్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ తో పాటు బుచ్ విల్మోర్ మరికొన్ని రోజులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారు ఖచ్చితంగా భూమిపైకి ఎప్పుడు తిరిగి వస్తారన్నది నాసా శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు. స్టార్ట్ లైనర్ లో తలెత్తిన కొన్ని లోపాలను ఇంకా సరిచేయలేకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో స్టార్ లైనర్ మిషన్ వ్యవధిని 45 రోజుల నుంచి 90 రోజుల దాకా పొడిగించాలని భావిస్తున్నారు. జూన్ 5వ తేదీన సునీత విల్మోర్ అంతరిక్షంలోకి బయలుదేరారు. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో
చివరి నిమిషంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. హీలియం గ్యాస్ లీక్ అవుతున్నట్లు గుర్తించారు. థ్రస్టర్లు కూడా మొరాయించాయి. బోయింగ్ సైంటిస్టులు అప్పటికప్పుడు కొన్ని మరమ్మతులు చేయడంతో వ్యోమనౌక అంతరిక్షంలోకి చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం త్వరలో తిరిగి రావాల్సి ఉంది. కానీ మరమ్మతులు పూర్తి స్థాయిలో జరగలేదు. ఇవి పూర్తయిన తర్వాతే సునీతా విలియమ్స్, విల్మోర్ భూమిపైకి చేరుకునే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ కు కొత్త అందాలు తెచ్చిపెట్టే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెన రాకపోకలకు సిద్ధమైంది. ఈ వంతెన నిర్మాణం పూర్తి కావడంతో దీనిపై జూన్ 16వ తేదీన ఒక రైలు ఇంజన్ నడిపి తొలి ట్రయల్ రన్ ను విజయవంతంగా నిర్వహించారు. కాశ్మీర్ ను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు ఇప్పటికే ఉదయ్పూర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టును చేపట్టారు. అందులో భాగంగానే నది గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున చినాబ్ నదిపై 1315 మీటర్ల పొడవైన వంతెనను నిర్మించారు. భారత సైన్యం తొలిసారిగా చర్మనిధి కేంద్రాన్ని ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో ప్రారంభించింది. ఆర్మీ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కాలిన గాయాలు, ఇతర చర్మ సంబంధిత చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రక్షణ శాఖ తెలిపింది. ప్లాస్టిక్ సర్జన్లు, ప్రత్యేక సాంకేతిక నిపుణులు, అత్యున్నత స్థాయి వైద్య బృందం ఇక్కడ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. చర్మ సేకరణ, ప్రాసెసింగ్, నిల్వ, పంపిణీకి ఈ స్కిన్ బ్యాంక్ హబ్గా పనిచేస్తుంది. అవసరమైన సందర్భాల్లో దేశవ్యాప్తంగా ఉన్న సైనిక వైద్య కేంద్రాలకు చేరవేస్తుందని వెల్లడించారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే, మొట్టమొదటిసారిగా స్కిన్ బ్యాంక్ ను ఎక్కడ ఏర్పాటు చేశారనంటే ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో ప్రారంభించారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎవరి కోసం? ఆర్మీకి, ఆర్మీ వారి కుటుంబ సభ్యులకు కాలిన గాయాలకు, ఇతర చర్మ సంబంధిత చికిత్సల్లో ఈ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి దీన్ని ఏర్పాటు చేశారని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అత్యాధునిక వైద్య విధానాలతో అత్యవసర ఆకస్మిక వైద్య సేవలు సైతం క్షణాల్లో అందుబాటులోకి వస్తాయని నిరూపితమైంది. చైనాలోని మారుమూల కష్కర్ ఛాతీ ఆసుపత్రి ఈ ఘటనకు వేదికగా నిలిచింది. 5G టెక్నాలజీ సాయంతో వైద్యుడు 5000 కిలోమీటర్ల దూరంలోని ఊపిరితిత్తుల రోగికి విజయవంతంగా శస్త్రచికిత్స చేస్తున్నారు. టెక్నాలజీకి ఆధునిక వైద్య విధానాలు జోడిస్తే అద్భుతాలు సంభవిస్తాయని మరోసారి రూఢి అయింది. వాయువ్య చైనాలోని గ్లీన్ జియాంగ్ ప్రావిన్స్ లోని మారుమూల కష్కర్ ఛాతీ ఆసుపత్రిలో నూతన 5G సర్జికల్ రోబోట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఊపిరితిత్తుల్లో కణితితో బాధపడుతున్న రోగికి రోబో శస్త్రచికిత్స చేసేందుకు ఇక్కడి నుంచి 5000 కిలోమీటర్ల దూరంలోని షాంఘై నగరంలో శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ లు క్వింకాంగ్ సిద్ధమయ్యారు. పలు రోబో చేతులు అమర్చి 5G అధునాతన 5G ఆధారిత రోబోటిక్ సర్జరీ వ్యవస్థను సునాయాసంగా వాడుతూ కేవలం గంటలో రోగి శరీరంలోని కణితిని విజయవంతంగా తొలగించారు. ఇలాంటి సేవలు భారత్లోకి అందుబాటులోకి వస్తాయి. SSI మంత్ర ఈ సేవలను చేరువ చేసింది. 5 రోబో చేతులున్న ఈ వ్యవస్థలో గుండె ఆపరేషన్లను చేయవచ్చు. వైద్యుని ముందు 32 అంగుళాల మానిటర్, ఒక 3D డివిజన్ ఉంటాయి. ఇందులో ఒక భద్రతా కెమెరాను బిగించారు. ఆపరేషన్ చేస్తూ వైద్యుడు మధ్యలో తల పక్కకు తిప్పగానే రోబో ఆపరేషన్ ఆపిస్తుంది. శస్త్రచికిత్సకు 1 సెకండ్ కూడా పొరపాట్లు, తప్పిదాలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ జాగ్రత్తలు ఏర్పాటు చేశారు. 8 మిల్లీమీటర్ల సన్నని ఉపకరణాలతో రోబో చేతులు చకచక ఆపరేషన్ చేసేస్తాయి. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులకు శస్త్రచికిత్సను అందజేసేటటువంటి అత్యాధునిక వైద్య విధానాలు త్వరలో రాబోతున్నాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. చైనాలో షాంఘైలో ఛాతీ నొప్పితో బాధపడుతున్న వ్యక్తికి కణితిని తీశారని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్ పథకం కింద రైతులు, రైతు సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో 4000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనుమతిచ్చింది. అన్ని రాష్ట్రాలకు కలిపి ఇప్పటి వరకు 8112 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ స్థాపనకు కేంద్రం అనుమతి ఇవ్వగా, అందులో అత్యధికంగా 4000 మెగావాట్ల ప్లాంట్ రాష్ట్రానికి సంబంధించినవే. రైతులు వ్యక్తిగత, తంగా లేదా ఇతరులతో కలిసి తమ పొలాల్లో 0.5 మెగావాట్లు నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన చిన్న సోలార్ పవర్ ప్లాంట్లను పెట్టుకోవడానికి అవకాశం కల్పించింది. రెన్యూవబుల్ పర్చేస్ ఆబ్లిగేషన్ నిబంధన ప్రకారం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఏటా తప్పనిసరిగా కొంత శాతం పునరుత్పాదక విద్యుత్తును కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును కూడా
ఆర్పిఓ నిబంధన కింద డిస్కాంలు తప్పనిసరిగా రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. యూనిట్ విద్యుత్తు 3.13 చొప్పున రైతులకు డిస్కాం చెల్లిస్తున్నాయి. రైతుల నుంచి కొనుగోలు చేసే ప్రతి యూనిట్ విద్యుత్తుకు 0.40 పైసల చొప్పున 5 ఏళ్ల పాటు డిస్కాంలకు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ ప్రోత్సాహకం అందించనుంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పిఎం కుసుమ్ పథకంకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ అందించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3 కొత్త వందే భారత్ రైళ్లను ఆగస్టు 31వ తేదీన జెండా ఊపి ప్రారంభించారు. మీరట్ లక్నో వందే భారత్ ఎక్స్ప్రెస్ ను మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లక్నోల మధ్య ఆగస్టు 31వ తేదీ నుంచి వందే భారత్ రైలు పరుగులు తీయనుంది. మీరట్ లక్నో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఛార్జీలు రాకపోకల జాబితాలను రైల్వే శాఖ విడుదల చేసింది. అంతేకాకుండా వందే భారత్ ఎక్స్ప్రెస్ లను రెగ్యులర్ ఆపరేషన్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ కొత్త వందే భారత్ రైళ్లు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక అనే 3 రాష్ట్రాలకు సేవలు అందించనుంది. దేశంలోని 280 జిల్లాలను కలుపుతున్న 100కు పైగా సెమీ హైస్పీడ్ రైళ్లలో ఈ కొత్త రైలు చేరనున్నాయి. ఈ రైళ్లు మీరట్ లక్నో మధ్య మొరాదాబాద్, బరేలీ జంక్షన్లలో మాత్రమే ఆగుతుంది. ఆ రైలుకు సంబంధించిన బుకింగ్ ప్రారంభమైన నేపథ్యంలో సెప్టెంబర్ 5 తర్వాత తేదీల ప్రయాణం కోసం సీట్లు వేగంగా బుక్ అవుతున్నాయి. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ 3 మార్గాలలో కనెక్టివిటీ మెరుగుపరుస్తుంది. ఇందులో మనం మెయిన్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 3 కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించడం జరిగింది. ఏ రోజు అనంటే ఆగస్టు 31వ తేదీని మనం గుర్తుంచుకోవాలి. లక్నో, మీరట్, తర్వాత మీరట్ నుంచి లక్నోకు ఈ వందే రైళ్లు అనేటటువంటివి ప్రయాణం కానున్నాయని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రోగుల అనారోగ్యానికి హాని కలిగించే 156 రకాల ఔషధాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. జ్వరం, జలుబు, అలర్జీ, దురద, నొప్పికి ఉపయోగించే 156 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్లను నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ మందుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మందులు మనుషులకు ప్రమాదకరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మందులకు సురక్షితమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయని తెలిపింది. ఈ 156 ఎఫ్డిసి మెడిసిన్ తయారీని, అమ్మకాన్ని, డిస్ట్రిబ్యూషన్ ను నిషేధిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు నిపుణుల కమిటీ సిఫారసుతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని పేర్కొంది. ఆగస్టు 12వ తేదీ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం నిషేధిత ఔషధాలలో ఐసైక్లోఫెనాక్ 50 mg, పారాసెటమాల్ 125 mg టాబ్లెట్, మొఫోనామిక్ యాసిడ్, పారాసెటమాల్ ఇంజెక్షన్, సెట్రిజెన్ HCl, పారాసెటమాల్, ఫినైల్ఫ్రైన్ HCl, లేవోసెట్రిజెన్, ఫినైల్ఫ్రైన్ HCl, పారాసెటమాల్ వంటివి ఉన్నాయి. ఐఐటి మద్రాస్ లో సరికొత్త జల విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. శుభ్రమైన తాగునీటి సరఫరాకు ఉద్దేశించిన సంయుక్త ఒప్పందం ఇది. ముఖ్యంగా పట్టణాల్లో నీటి సరఫరాకు సుస్థిర పరిష్కారాలను కనుగొనడానికి ఈ కేంద్రం కృషి చేస్తుంది. జల విజ్ఞానంలో నూతన పరిశోధనలు, నవీకరణలు సాధిస్తుంది. ఇందుకు ఆగస్టు 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పట్టణ ప్రాంతాల్లో 24 గంటల నీటి సరఫరా అనే అంశంపై ఐఐటి మద్రాస్ లో స్వల్పకాలిక కోర్సు నిర్వహించారు. అనంతరం త్రైపాక్షిక ఒప్పందంపై పలువురు అధికారులు సంతకాలు చేశారు. భారత్ అమ్ముల పొదలో మరో అణు జలాంతర్గామి హరికాత్ చేరింది. హరియంత్ క్లాస్ లో రెండోదైన ఈ అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ హరిగాత్ ను విశాఖ నేవల్ డాక్యార్డ్ లో ఆగస్టు 29వ తేదీన జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేవీలో ప్రవేశపెట్టారు. హరిగాత్ ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. దీని యొక్క పొడవు 111.6 మీటర్లు, వెడల్పు 11 మీటర్లు, డ్రాఫ్ట్ 9.5 మీటర్లు, బరువు 6000 టన్నులు. సామర్థ్యం ఏంటనంటే ఉపరితలంలో గంటకు 22 నుంచి 24 కిలోమీటర్ల నాటికల్ మైళ్ల వేగంతో వెళ్లగలదు. అంతేకాకుండా సాగర గర్భంలో గంటకు 24 నాటికల్ మైళ్లు వెళ్లగలదు. నిర్మాణం విశాఖలోని నేవీ షిప్ బిల్డింగ్ సెంటర్ లో జరిగింది. సెన్సార్ సిస్టమ్, ఇతర ప్రత్యేకతలు కనుక మనం చూసినట్టయితే సోనార్ కమ్యూనికేషన్ వ్యవస్థ, టర్పెడోలు, సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్, పంచేంద్రియ యూనిఫైడ్ సోనార్ సబ్మెరైన్, సముద్ర జలాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ, కంట్రోల్ సిస్టాన్ని కలిగి ఉంది. మిసైల్ యొక్క రేంజ్ ఏంటి అనంటే 750 కిలోమీటర్లు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారత అమ్ముల పొదలో అణు జలాంతర్గామి అనేది
కొత్తగా చేరడం జరిగింది. దాని పేరేంటనంటే అరిగాత్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అరేబియా సముద్రంలో స్వదేశీ సముద్ర శక్తిని మరింత బలోపేతం చేసే దిశగా ఒక కీలక అడుగు పడింది. దేశీయంగా తయారైన విమాన వాహక నౌక INS విక్రాంత్ ఇప్పుడు పశ్చిమ నౌకాదళంలో చేరింది. ఈ విషయాన్ని భారత నేవీ సెప్టెంబర్ 20వ తేదీన వెల్లడించింది. దేశ సముద్ర భద్రతకు ప్రాంతీయ స్థాయిలో దేశ ప్రభావానికి చాలా ముఖ్యమైనది. INS విక్రాంత్ ఇప్పటికే అరేబియా సముద్రంలో ఉన్న INS విక్రమాదిత్యను కలిసి బహుళ డోలమైన్ కార్యకలాపాలను నిర్వహించగలవు. అంటే అవి సముద్రం, ఆకాశం, భూమిపై ఒకేసారి కార్యకలాపాలను నిర్వహించి దేశ భద్రతను కాపాడగలవు. ఈ రెండు విమాన వాహక నౌకలు కలిసి భారతదేశం తీరాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అరేబియా సముద్రంలో 2 విమాన వాహక నౌకలు ఉండడం భారతదేశం యొక్క సముద్ర శక్తిని ప్రదర్శిస్తుంది. ప్రస్తుతం 2 విమాన వాహక నౌకలు కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరంలో ఉన్నాయి. ఈ స్థావరం భారతదేశంలోని పశ్చిమ తీరంలో ముఖ్యమైన నౌకాదళ స్థావరాలలో ఒకటి. భారత సైన్యం ఇటీవల తన ఆర్థిక ఆపరేషన్ సామర్థ్యాలను పెంచేందుకు రోబోటిక్ మ్యూల్స్ ను ప్రవేశపెట్టింది. రోబోటిక్ మ్యూల్ అనేది కుక్క ఆకారంలో రూపొందించిన రోబోట్. ఇది కఠినమైన భూముల్లో పర్యవేక్షణ, తేలికపాటి బరువులను రవాణా చేయడానికి సహాయపడుతుంది. 100 రోబోటిక్ మల్టీ యూటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్లను ముందడుగు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాల్లో వినియోగానికి భారత సైన్యం ఇటీవల ప్రవేశపెట్టింది. ఈ రోబోట్లు మెట్లు, వాలుకొండలు ఎక్కి -40 నుంచి +55 డిగ్రీ సెల్సియస్ వరకు అత్యధిక ఉష్ణోగ్రతలో పనిచేయగలవు. అలాగే 15 కేజీల బరువును మోయగలవు. అదేవిధంగా ఎత్తైన ప్రాంతాల్లో మద్దతు, రవాణాను మెరుగుపరచడానికి లాజిస్టిక్ డ్రోన్లను పరీక్షించబడతాయి. రోబోటిక్ మ్యూల్ అన్ని రకాల వాతావరణాలు రూపొందించబడిన ఒక మన్యమైన, చురుకైన భూమి రోబోట్. వస్తువులను గుర్తించడానికి ఎలక్ట్రో ఆప్టిక్స్, ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీతో అమర్చబడి ఉంటుంది. ఇది నదుల గుండా లోపల కదిలే సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఇది భారత సైన్యానికి మానవ జీవితాలను ప్రమాదంలో పడకుండా నిఘా సామర్థ్యాలను పెంచుకోవడానికి, ముఖ భాగంలోని సైనికులకు కీలక సరుకులు చేరేలా చేయడానికి సహాయపడుతుంది. మ్యూల్స్ ఇప్పటికీ ఎత్తైన ప్రాంతాల్లో సరుకు డెలివరీకి కీలకమైనవి. సైన్యం యొక్క జంతు రవాణాలో గణనీయమైన భాగాన్ని తయారు చేస్తాయి. సైన్యం 2030 నాటికి జంతు రవాణా వాడకాన్ని 50 నుంచి 60% తగ్గించాలని భావిస్తుంది. అయినప్పటికీ ఇది అనేక సరిహద్దు ప్రాంతాల్లో అవసరం. చైనా ఇప్పటికే తన సైన్య కార్యకలాపాలలో రోబోటిక్ కుక్కలను విలీనం చేసింది. ఇది సైనిక పరిస్థితుల్లో రోబోటిక్స్ యొక్క పెరుగుతున్న నియంత్రణను, బహుశా కొత్త ఆయుధాల పరుగులకు సూచిస్తుంది. భారత అమ్ముల పొదలో మరో అస్త్రం చేరింది. అణుశక్తిని పెంపొందించుకునే క్రమంలో రక్షణ వ్యవస్థలోకి కొత్తగా అణుజలాంతరగామి ప్రవేశించింది. అణుశక్తితో నడిచే భారత 4వ బాలిస్టిక్ క్షిపణి జలాంతరగామి హరిదమాన్ విశాఖ సముద్ర తీరంలో నీటిలోకి ప్రవేశించింది. తెలంగాణలో నేవీ రాడార్ కేంద్రం ప్రారంభించిన మరుసటి రోజే అక్టోబర్ 16వ తేదీ విశాఖలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో దీని ప్రారంభోత్సవం జరిగింది. ఇది బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన మొట్టమొదటి అణు జలాంతరగామి. కొత్తగా ప్రారంభించిన SSBN S4 ను 75% స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఇండో పసిఫిక్ రీజియన్ లో శత్రువులను ఎదుర్కోవడంలో ఈ జలాంతరగాములు కీలక పాత్ర పోషిస్తాయి. దీనిలో 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని సైతం ఛేదించేలా K4 అణు బాలిస్టిక్ క్షిపణిని అమర్చారు. ఈ క్షిపణులు నిట్టనిలువుగా ప్రయోగించే వీలుంది. అయితే మొట్టమొదటి అణు జలాంతరగామైన INS అరిహంత్ కేవలం 750 కిలోమీటర్ల పరిధి లక్ష్యాన్ని మాత్రమే ఛేదించగలదు. దీనిలో K-15 అణు క్షిపణులు ఉన్నాయి. అదే శ్రేణిలో నూతన సాంకేతికత, నవీకరణలతో రూపొందించిన ఈ S4 జలాంతరగామి K4 క్షిపణులను అమర్చే సామర్థ్యం కలిగి ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ జలాంతరగాములను తొలుత కోడ్ నేమ్లతో పిలుస్తారు. ఈ క్రమంలోనే INS చక్రాకు S1, INS అరిహంత్ కు S2, అరిగాత్ కు S3, అరిదామన్ కు S4 అని కోడ్ నేమ్ ఇచ్చారు. ఇప్పటికే INS అరిహంత్, INS అరిగాతులు సముద్రంలో గస్తీలో ఉన్నాయి. దేశంలో 3 కొత్త రకం చేపలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్ తో పాటు కల్సుబాయ్, రాధానగర్ అభయ అరణ్యాలలో తాజా జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు 3 కొత్త చేప జాతులను గుర్తించారు. ఈ చేప జాతులు ఇండోరియోనో క్లైస్ వర్గానికి చెందినవిగా ఉంటాయి. కానీ వాటి లక్షణాలు వేరుగా ఉండడంతో పాటు వాటికి ప్రత్యేకమైన పేర్లు ఇచ్చారు. తెలంగాణలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని
చేప. ఈ చేప ఇండోరియోనే క్లైస్ అమరాబాద్ అని పేరు పెట్టారు. ఇది కేవలం అమరాబాద్ ప్రాంతంలో మాత్రమే లభ్యమవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కల్సుబాయ్ అభయారణ్యంలోని చేప. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో ఉన్న కల్సుబాయ్ అభయారణ్యంలోని ఈ చేపను గుర్తించారు. దీనికి ఇండోరియోనే క్లైస్ కల్సుబాయ్ అని పేరు పెట్టారు. రాధానగరి అభయ అరణ్యంలోని చేప. మహారాష్ట్రలోని రాధానగరి అభయ అరణ్యంలో ఓ నదీ ప్రవాహంలో ఈ చేపను గుర్తించారు. దీనికి ఇండోరియోనే క్లైస్ రాధానగరి అని పేరు పెట్టారు. ఇండోరియోనే క్లైస్ వర్గానికి చెందిన చేపలు సాధారణంగా గోదావరి, కృష్ణ, కావేరి నది వ్యవస్థలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ చేపలు మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో ఉన్నాయి. 2020లో తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వాయర్ లో ఇండోరియోనే క్లైస్ తెలంగాణ కవ్వాల్ టైగర్ రిజర్వాయర్ లో కనుగొన్నారు. ఇప్పటి వరకు ఈ రకానికి చెందిన 6 జాతి చేపలు శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఇస్రో 2028లో చేపట్టనున్న శుక్రయాన్ మిషన్ కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం డైరెక్టర్ నీలేష్ దేశాయ్ తెలిపారు. ఈ మిషన్ శుక్రగ్రహం యొక్క ఉపరితలాన్ని, పర్వతాలు ఏర్పడిన తీరు, వాతావరణ మార్పులు, అయనోస్పియర్ తదితర అంశాలను పరిశీలించేందుకు ఉద్దేశించబడింది. శుక్రయాన్ మిషన్ లో శుక్రగ్రహంపై గాఢ పరిశోధన జరిపేందుకు అధునాతన పరికరాలు, పవర్ఫుల్ రాడార్లు, ఇమేజింగ్, స్పెషల్ డిజైన్లు అమర్చబడతాయి. ఇస్రో 2012లో ఈ కాన్సెప్ట్ ను ప్రారంభించినప్పటికీ ఇప్పుడు మిషన్ ను 2028లో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటుంది. గతంలో చంద్రయాన్, ఆదిత్యయాన్ సంబంధించిన ప్రయోగాలు విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో ఇప్పుడు శుక్రగ్రహంపై పరిశోధనలు చేపట్టేందుకు సిద్ధమైంది. సెక్యూరిటీపై ప్రయోగం కోసం ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇది. ఈ మిషన్ కు అంతర్జాతీయ సహకారం కూడా పొందింది. ముఖ్యంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇతర గ్లోబల్ స్పేస్ ఏజెన్సీల భాగస్వామ్యంతో మిషన్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇస్రో శుక్రయాన్ కు ప్రభుత్వ ఆమోదం తెలియజేసిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సాగర గర్భంలో ఏం జరుగుతుంది, ఉపరితలంపై ముంచుకొస్తున్న ముప్పేంటి, సముద్రంలో శత్రు దేశాల నుంచి తలెత్తుతున్న ఆపదలేంటి, ఇలా సుదీర్ఘ భారత సముద్ర తీరంలో అణువణువు సర్వే చేసి నావికా దళానికి అందజేసేందుకు సందాయి క్లాసులో 2వ అతిపెద్ద సర్వే వెసెల్ గా ఐఎన్ఎస్ నిర్దేశక్ డిసెంబర్ 18వ తేదీన జల ప్రవేశం చేసింది. 2014 వరకు సేవలందించిన నౌక నిర్దేశక్ ను గుర్తు చేసుకుంటూ ఈ కొత్త నౌక అదే నామకరణం చేశారు. ఇండియన్ నేవీలో కీలక పాత్ర పోషిస్తున్న తూర్పు నౌకాదళం నుంచి సేవలందించేందుకు ఐఎన్ఎస్ నిర్దేశక్ సిద్ధమవుతుంది. కోల్కతాలో రూపుదిద్దుకున్న నిర్దేశక్ విశాఖలో రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ చేతుల మీద జాతికి అంకితమైంది. దేశంలోనే అతిపెద్ద సర్వే నౌక ఐఎన్ఎస్ సందాయక్ తర్వాత 2వ అతిపెద్ద సర్వే వెసెల్ ఐఎన్ఎస్ నిర్దేశక్ భారత నౌకాదళంలో ప్రవేశించింది. 80% స్వదేశీ పరిజ్ఞానంతో కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ 2020లో దీన్ని తయారీ ప్రారంభించింది. నౌకాదళం కోసం బీఆర్ఎస్సీ తయారు చేస్తున్న 4 అధునాతన సర్వే నౌకల్లో నిర్దేశక్ 2వది కావడం విశేషం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 26వ తేదీ లదాఖ్ లోని సియాచిన్ బేస్ క్యాంప్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడ ఉన్న సైనికులకు ఉత్సాహాన్ని నింపే ప్రసంగం చేశారు. భారీ మంచుపాతం, -50 ఉష్ణోగ్రత వంటి ప్రతికూల పరిస్థితుల్లో మాతృభూమి రక్షణ కోసం మీరు చాటుతున్న త్యాగం, సాహసం అసాధారణం. సైనిక బలగాల సుప్రీం కమాండర్ గా మీ సేవలను చూసి గర్వపడుతున్నా అని పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా ముర్ము సైనిక దుస్తులు ధరించి సియాచిన్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు. 1984లో జరిగిన ఆపరేషన్ మేఘదూత్లో అమరులైన సైనికుల ఆమె కొనియాడారు. ఈ సందర్భంతో సియాచిన్ బేస్ క్యాంప్ ను సందర్శించిన 3వ రాష్ట్రపతిగా ముర్ము గుర్తింపు పొందారు. అంతకుముందు రాష్ట్రపతులు ఏపీజే అబ్దుల్ కలాం, రామ్నాథ్ కోవింద్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ బేస్ క్యాంప్ కారాకోరం పర్వత శ్రేణిలో 20,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సియాచిన్ బేస్ క్యాంప్ ను సందర్శించిన 3వ రాష్ట్రపతి ఎవరనంటే ద్రౌపది ముర్ము అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత సైన్యపు జట్టు ఇండియా ఓమన్ సంయుక్త సైనిక సాధన ఆల్ నజాకు ప్రయాణించింది. భారత సైన్య దళం 2024 సెప్టెంబర్ 13వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఓమన్ లోని సలాలాలోని రాబ్కూట్ శిక్షణ ప్రాంతంలో జరుగుతున్న ఆల్ నజాహ్ అనే భారత్ ఓమన్ సంయుక్త సైనిక సాధన 5వ ఎడిషన్ కు బయలుదేరింది.
ఆల్ నజా 2015 నుంచి ద్వివార్షికంగా జరుగుతోంది. భారత్ ఓమన్ మధ్య ప్రత్యామ్నాయంగా జరుగుతున్న గత ఎడిషన్ భారతదేశంలోని రాజస్థాన్లో నిర్వహించబడింది. ఈ సంవత్సరంలో భారత్ ఓమన్ ప్రతి ఒక్కరూ 60 మంది సిబ్బందిని పంపుతున్నారు. భారత జట్టును మోకానిడ్జ్ ఇన్ఫంట్రీ రెజిమెంట్, ఓమన్ రాజు సైన్యం ఫ్రంటియర్ ఫోర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ సంయుక్త సాధన యొక్క లక్ష్యం సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడం, ముఖ్యంగా సంయుక్త నేషనల్ల చార్టర్డ్ యొక్క చాప్టర్ 7 కింద ఉగ్రవాద విభాగాల్లోనూ మెరుగుదల సాధించడం. సిరియాలో పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాలలో కొత్త వర్ణమాల వెలుగులోకి వచ్చింది. దాదాపు 4400 సంవత్సరాల క్రితం ఈ లిపిని వినియోగించి ఉంటారని జాన్ హిప్కిన్స్ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం ప్రకటించింది. ఈ వర్ణమాలను సిరియాలోని టెల్ ఎల్ ముర్రా ప్రదేశంలో క్రీస్తు పూర్వం 2400 సంవత్సరంలో జరిపిన తవ్వకాల్లో గుర్తించారు. ఈ వర్ణమాల మట్టి వస్తువులు చేతివేళ్ల ఆకృతిలో ఉంటాయి. ఈ వర్ణమాలపై శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ప్రకారం ఈ లిపి ఇప్పుడు చరిత్రలో కనుగొన్న వర్ణమాల కంటే 500 సంవత్సరాల పురాతనమైనదిగా అంచనా వేయబడింది. ఈ పరిశోధన జాన్ హిప్కిన్స్ విశ్వవిద్యాలయ, ఆమ్స్టర్డామ్ విశ్వవిద్యాలయంతో కలిసి ప్రొఫెసర్ గ్లెన్ స్వార్జ్ నేతృత్వంలో జరిగింది. ఈ లిపి ప్రాచీన సమాజంలో కేవలం అగ్రవర్ణాలకే కాకుండా సామాన్య ప్రజలకు రాయగలిగే సామర్థ్యం ఉన్నట్లు సూచిస్తుంది. వర్ణమాల ఉపయోగం సంబంధించి ఈ మట్టి వస్తువులపై రాతలు లేబుళ్లుగా ఉపయోగపడినట్లు భావిస్తున్నారు. పూర్వం ఈజిప్ట్ పరిసర ప్రాంతాల్లో క్రీస్తు పూర్వం 1900లో మొదటి వర్ణమాల ఉద్భవించిందని భావించబడింది. కానీ ఈ సిరియాలోని వర్ణమాల పరిశోధన ద్వారా ఒక కొత్త అవగాహన ఏర్పడింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సిరియాలో ప్రపంచంలోనే తొలి వర్ణమాల లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హెచ్ఐవి రోగుల సంఖ్యలో దేశంలో 2వ స్థానంలో ఉంది. నేషనల్ ఎయిడ్స్ అండ్ ఎస్టీడీ కంట్రోల్ ప్రోగ్రాం కింద 2,22,338 మంది రోగులు రాష్ట్రంలో చికిత్స పొందుతున్నారు. ఇందులో పురుషులు 99,455, మహిళలు 1,22,124, ట్రాన్స్జెండర్లు 759 మంది ఉన్నారు. ఈ విషయంలో మహారాష్ట్ర ముందు నిలిచింది. దేశవ్యాప్తంగా 16,88,925 మంది హెచ్ఐవి రోగులు చికిత్స పొందుతుండగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వాటా 27.36% ఉంది. తెలంగాణలో ఈ సంఖ్య 1,03,933కు పరిమితమైంది. 2019, 2020లో ఏపీలో 1,92,693 మంది రోగులు చికిత్స పొందుతుండగా 2023-24 నాటికి ఈ సంఖ్య 2,22,338కి పెరిగింది. దేశవ్యాప్తంగా 22.37% పెరుగుదల నమోదైంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే హెచ్ఐవి రోగుల్లో 2వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అని అంటే ఏపీ అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. మొదటి రాష్ట్రం ఏదనంటే మహారాష్ట్ర అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.